హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన పాండిచ్చేరి వీడియోస్లో మనం తెలుసుకోవాల్సింది ముఖ్యంగా ఒక టెంపుల్ గురించి అండి. మనకుల వినాయకర్ టెంపుల్. ఇది పాండిచ్చేరిలోని వైట్ టౌన్లో ఉంటుందండి. చాలా ఫేమస్ టెంపుల్. పాండిచ్చేరి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అండి, అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ టెంపుల్. దాని ఆర్కిటెక్చర్ అనేది చాలా వండర్ఫుల్గా డిజైన్ చేశారండి. చూడటానికి అసలు ఫుల్ గోల్డ్తో మనకి ఈ టెంపుల్లో అంతా డెకరేషన్ అండ్ తాపడం అవన్నీ చేశారండి. ఇందులో ఉన్న రథాలు, బంగారు రథాలు, వెండి రథాలు ఇవన్నీ కూడా చాలా బాగుంటాయండి. ఖచ్చితంగా మీరు పాండిచ్చేరి వెళ్ళినప్పుడు ఈ ప్లేస్ని కూడా విజిట్ చేయండి. ఈ టెంపుల్కి ఇక్కడ ఒక స్టోరీ చెప్తూ ఉంటారండి. అదేంటంటే, ఇక్కడ ఫ్రెంచ్ గవర్నమెంట్ కదండి. ఫ్రెంచ్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు, ఫ్రెంచ్ పరిపాలన చేస్తున్నప్పుడు ఇక్కడ హిందూ టెంపుల్ ఏంటి అని చెప్పి ఇక్కడ ఉన్న విగ్రహాన్ని దగ్గరున్న బీచ్లో పడేయడానికి చాలాసార్లు ప్రయత్నించారంటండి. ఆ విగ్రహాన్ని బీచ్లో పడేసిన ప్రతిసారి కూడా వెనక్కి తిరిగి వచ్చి, అలల తాకిడికి వెనక్కి తిరిగి వచ్చి మళ్ళీ యథాస్థానంలో ఉండేదంటండి. ఇలా చాలాసార్లు చేసిన ప్రయత్నం ఎన్నిసార్లు చేసినా విఫలం అయ్యేదంటండి. ఆ విగ్రహం మళ్ళీ యథాస్థానంలో వచ్చి ఉండేది. ఇంకేమీ చేయలేక ఆ విగ్రహాన్ని అక్కడే ఉంచి అలా పూజలనేవి చేస్తూ ఉండేవారంటండి అక్కడున్న ప్రజలు. ఈ విషయం తెలుసుకుని అక్కడ స్థానిక ప్రజలు కూడా ఫ్రెంచ్ వాళ్ళతో తిరగబడి మళ్ళీ ఆ టెంపుల్లోని విగ్రహాన్ని యథాస్థానంలో ప్రాణప్రతిష్ఠ చేసి ఇక్కడ టెంపుల్ అనేది కన్స్ట్రక్ట్ చేసి చాలా వండర్ఫుల్గా డిజైన్ చేశారు. తర్వాత కాలంలో రాజులు అనేక మంది డెవలప్మెంట్ చేశారండి ఈ టెంపుల్ని. అసలు చూడటానికి రెండు కళ్ళు చాలనంత అందంగా ఉంటుందండి వినాయకుడి టెంపుల్. ఖచ్చితంగా మీరు కూడా పాండిచ్చేరి వెళ్ళినప్పుడు ఆ టెంపుల్ దర్శించి ఆ దేవుడు దీవెనలు, బ్లెస్సింగ్స్ అన్నీ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నాకైతే టెంపుల్ చాలా బాగా నచ్చిందండి. అండ్ టెంపుల్ బయట ఒక ఏనుగు కూడా ఉంటుందండి. అది స్వామివారి సేవా కార్యక్రమాలు అవన్నీ చూస్తూ ఉంటుంది. సేవలో పాల్గొంటుందండి. చాలా బాగుంటుంది. ఎంత పెద్ద ఏనుగో. మేము వెళ్ళినప్పుడు ఆ ఏనుగు మాకు కనిపించలేదండి. అక్కడ చాలామంది చెప్పారు వెళ్ళిన వాళ్ళు అంతకుముందు అక్కడ పెద్ద ఏనుగు ఉంటుందని. మేము చూడాలనుకున్నాను కానీ ఆ ఏనుగు మాకు కనిపించలేదండి. మరి లోపల స్వామివారు 4 చేతులతో మనల్ని దీవిస్తున్నట్టు ఎంతో అద్భుతంగా ఉంటుందండి మూర్తి. పసుపుతో ఫుల్గా పూసి ఉంటుంది. అండ్ ఉత్సవ విగ్రహాలు అయితే చాలా ఉంటాయండి. ఇక్కడ వెండి, బంగారం రథాలు ఉంటాయండి. కళ్ళు చెదిరిపోయేంత అందంగా ఉంటాయి. మనం చూడొచ్చు లోపల అంతా. ప్రసాదం కూడా కట్టు పొంగల్ ఇచ్చారండి. చాలా బాగుంది. వేడివేడి కట్టు పొంగల్. అండ్ చాలా బాగుందండి. అండ్ ఆర్కిటెక్చర్ అయితే వండర్ఫుల్. ఖచ్చితంగా మీరు కూడా పాండిచ్చేరి వెళ్ళినప్పుడు ఈ ప్లేస్ని సందర్శించండి. నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని మీరు ఫుల్గా వీక్షించండి. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.